ఆబ్వియస్‌గా బీజేపీ అనా? బీజేపీ అనుకుంటా. బీజేపీ కిందకేయాలంటారు. చూడన్నా చాలా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ప్రాక్టికాలిటీ ఎక్కువుంది. వేరే పొలిటికల్ పార్టీస్ కంటే వీళ్ళది ప్రాక్టికాలిటీ ఎక్కువుంటది. చెప్పింది చేస్తుర్రు. అట్లాంటివి చాలా ఉన్నాయన్న. కొన్ని చెప్తారా డెవలప్మెంట్స్? డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కొన్ని చెప్పంటారు. అంటే చెప్పాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్న ఫస్ట్ అయితే. అది ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఎందుకంటే ఒక కంట్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మంచిగుందంటేనే ఏదైనా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. చూసేటోళ్ళకి గూడా కొంచెం మంచిగుంటది. వాళ్ళకంటే కన్వీనియన్స్ బాగా పెరుగుతది. దానివల్ల ఆటోమేటిక్‌గా ఎకానమీ పెరుగుతది మనది. అట్లనే చూసుకున్నాం మనం ఎప్పుడు 2013 ఆ టైంలో 12థ్ పొజిషన్‌లో ఉండేటోళ్ళం. ఇప్పుడు 5థ్ పొజిషన్‌కి వచ్చినాం. దానికి రీజన్ ఏంది? చాలా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్‌గా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంక అట్లనే అనుకుంటే మనం అంటే సావరెనిటీ బాగా పెరిగిందంట. సావరెనిటీ అంటే ఇక మనమే రూల్ చేసుకోవాలి. ఎవరు బయటోళ్ళది మనం ఎంటర్‌టైన్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే ఒకప్పుడు అమెరికా వీళ్ళంతా వేరే కంట్రీస్ అంతా బాగా ఇన్వాల్వ్ అయ్యాయి మన దాంట్లో. మన ఇంటర్నేషనల్ అఫేర్స్‌లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఎట్లా అయిందంటే మనమే ఈవెన్‌లో ఈవెన్‌లో ఎట్లా మాట్లాడుతున్నామో చూస్తున్నాం. 2, 3 రోజులు మనకి పోయిన పోయిన జనరల్ అసెంబ్లీ మీటింగ్‌లో కూడా బాగా చూసినాం. అంటే వాయిస్ బాగా రైజ్ అయితుంది. ఒకప్పుడు జీ7 కంట్రీస్ మాట వినాల్సి వస్తుండే. ఇప్పుడు జీ7 కంట్రీసే మనల్ని ఇన్వైట్ చేస్తుర్రు. ఆ స్టేజ్‌కెళ్ళినాము. అట్లా చాలా ఉన్నాయన్న ఇంకా చెప్పాలంటే. 369 గురించి మీరేమంటారు? ఏదైనా 369 ఆర్టికల్ 369 370 ఆర్టికల్ 370 అది జమ్మూ అండ్ కాశ్మీర్‌దా? అది తీయాల్సిందేనా మన ఇంటిగ్రల్ పార్ట్ అది. అంటే మన మన ఓన్ కంట్రీ రీజియన్ అది. ఇంతకుముందు పాకిస్తాన్ ఇచ్చేసినాం. ఇటు బంగ్లాదేశ్ ఇచ్చేసినాం. అటు కాశ్మీర్ కూడా ఇచ్చేసుకుంటా పోతే ఇంకేమైతేనా అటు ఎల్ఏసీ పోతుంది. ఇప్పుడు పీఓకే పోతుంది. అట్లా వేరేటోళ్ళు చొరబడడం ఎక్కువుంది. చలో ఇట్లా ఉంది. అట్లా అయిపోయింది. ఒకప్పుడు ఆ పాత గవర్నమెంట్ చేసిన మిస్టేక్ అనుకోని వదిలేసినా గానీ, వాళ్ళు మన పైన అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా! ఒకప్పుడు మనం చూసుకుంటే ఒకప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయన్న? ఇప్పుడు ఒక్కటైనా జరుగుతున్నాయా? ఒకప్పుడు బార్డర్‌లో రోజుకొకడు చచ్చిపోయేటోడు. ఇప్పుడు ఒక్కడైనా చస్తున్నానా? ఆటో మనమే ఉల్టా ఎళ్లి అంటే ఏమన్నా చేస్తే మనమే సర్జికల్ స్ట్రైక్‌లు అనుకుంటా, అక్కడ బాలాకోట్ స్ట్రైక్‌లు అనుకుంటా, ఉల్టా భయపెడుతున్నాం మనం. ఆ స్టేజ్‌కెళ్ళినాం మనం. ఒకప్పుడు మనం పాకిస్తానోడు మనల్ని కొట్టిపోతే, మనం అమెరికా పర్మిషన్ తీసుకొని పోయి పాకిస్తాన్‌ని మనం మాట్లాడాల్సిందొస్తుండే. ఇప్పుడు అట్లా లేదన్న. ఇప్పుడు ఎవ్వరు గెలికినా గానీ వాళ్ళను ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అట్లా అని బీజేపీ నినాదం అది. మంచి నినాదం అది. అట్లా అయిపోయింది. ఇప్పుడు చైనాని కూడా బెదిరిస్తున్నాం మనం. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సింది సెకండరీ ఇప్పుడు. వేరేటోళ్ళని బెదిరించే స్టేజ్‌కెళ్ళిపోయినాం. మనం మన ఓన్ మేక్ ఇన్ ఇండియా అనే స్టార్ట్ చేసుకున్నాం. మనమే అంటే ఇవన్నీ ఇప్పుడు డిఫెన్స్ పైన మనం అంటే ఆపోజిషన్ ఏమంటదన్నా అంటే డిఫెన్స్ పైన ఎక్కువ బయటోళ్ళ పైన డిపెండ్ అంటే ఎక్కువ అంటే బడ్జెట్ ఎక్కువ ఇయ్యట్లే అది ఇది అని అంటున్నాం. ఒకప్పుడు డిఫెన్స్‌కి మనం బయట కొనుక్కుంటుండే. కాబట్టి మనకు దానికి పైసలు ఎక్కువ అవసరం ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం మేక్ ఇన్ ఇండియా అనుకోని మనమే డిఫెన్స్ దాన్ని గ్రో చేసుకొని అవతలోళ్ళకి అమ్ముతున్నాం. ఇప్పుడు ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ అని అమ్మినాం రాకెట్లు. అట్లా చాలా మనమే వేరేటోళ్ళకి అమ్ముతున్నాం. మేక్ ఇన్ ఇండియాలో ఇప్పుడు యూపీఐకి 20 కంట్రీలు యాక్సెప్ట్ చేసినాయి. ఇప్పుడు మనం అంటే దాన్ని తక్కువ చేయాలని చూస్తున్నాం డాలర్‌ని. దాని ఇండైరెక్ట్‌గా ఇదొక ఇంపాక్ట్ యూపీఐ. మనం డిజిటల్ కరెన్సీ తెచ్చిన కాడ నుంచి అదొక ఇండైరెక్ట్‌గా దాని ఇంపాక్ట్ చూపిస్తది. ఒకప్పుడు మనం ఇంకా చెప్పాలంటే అట్లా చాలా ఉన్నాయన్న. ఇంకా సిఏఏ గురించి సీడబ్ల్యూ ఎప్పుడన్నా గురించా? అదైతే రావాల్సిందేనా సీడబ్ల్యూ ఎందుకంటే మజ్ అఫీషియల్‌గా అనా? మజ్లిస్ వ్యతిరేకం ఉన్నది. ఇప్పుడు ముస్లిమ్స్ అట్లా వెతికాను. దానికి ముస్లిమ్స్‌కి దానికి అసలు ఏ ప్రాబ్లమ్ లేదన్న. ఇప్పుడు వేరే కంట్రీస్‌కి ఇప్పుడు సీఏఏకి మెయిన్‌గా ఏందంటే సిటిజన్‌షిప్ రావడం అసలు మెయిన్ దాంది. ఇక్కడ ఆల్రెడీ ఉండేటోళ్ళకు సిటిజన్‌షిప్ వస్తది. బయట నుంచి వచ్చేటోళ్ళకి ఎందుకు ఇయ్యాలన్న యాక్చువల్‌గా? ఇప్పుడు బయట నుంచి చొరబడి వస్తాడు ఆడు. వాడెవడో మంచోడా? చెడ్డోడా? మనకేం తెలవదు. వానికి యాక్సెప్ట్ చేస్తామా? ఇప్పుడు వేరే కంట్రీస్ అట్లనే ఉన్నాయా? ముస్లిం కంట్రీసే తీసుకోండి. సౌదీ అరేబియా అట్లనే ఉందా? ఆడికి పోతే వాడు సిటిజన్‌షిప్ అన్నీ వాడి సిటిజన్‌షిప్ వాడు ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు ఉండి ఎన్ని రోజులు పోతుండు? అదంతా లెక్క పెడతాడు. కానీ మనకాడ అదొక అంటే ట్రాన్స్‌పరెన్సీ లేదు. ఎంతమంది ఉంటుర్రు అవన్నీ ఉండాలి గదన్న! దానికి ఇది రావాల్సిందే ఆబ్వియస్‌గా. ముస్లిమ్స్‌కైతే అస్సలు వ్యతిరేకంగానే లేదు గదన్న! ఏడుంది? బయట నుంచి వచ్చే ముస్లిమ్స్‌కైతే ఉంది. రామ మందిరంపై మీ ఒపీనియన్? అది ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జై శ్రీరామ్ దానికి. ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేది. మనం హిందూ మెజారిటీ కాబట్టి అది ఉండాల్సిందే. హిందూ మెజారిటీ ఉంది కాబట్టి సెక్యులరిజం బతికుంది. వేరే వేరే కంట్రీస్‌లో సెక్యులరిజం ఎక్కడ చూడరు మీరు. ఇప్పుడు ఏదో ముస్లిం కంట్రీకి పోయి నేను జై శ్రీరామ్ అంట. ఈ క్రిస్టియన్స్ పోయి అంటే మేము ఇట్లా అట్లా అని వాళ్ళదేమన్నా క్రిస్టియన్స్ అయినా ఫ్రీగా ఇట్లా చేసుకుందాం అన్నా గానీ ఎక్కడ అది వాళ్ళకది ఎంకరేజ్ చేయరు వేరే కంట్రీసెస్.
ఇప్పుడు మన కాడ ఎందుకంటే అవన్నీ ఎందుకు నడుస్తున్నాయంటే మనం హిందూ మెజారిటీ ఉంది కాబట్టి సెక్యులరిజం ఇక్కడ బతుకుంది. రామ్ మందిర్ మన ఓన్ ప్రైడ్ అది. రాముడు ఇక్కడ పుట్టిండు కాబట్టి మనం కట్టించుకోవాలి, మనం ప్రేయర్ చేసుకోవాలి, మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ మన కల్చర్ని మనం ఉంచుకుంటేనే ఏదైనా ఉంటుంది. వేరే కల్చర్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో అది డామినేషన్ కింద మారిపోతుంది. అట్లా మన కల్చర్ని ఎంకరేజ్ చేసుకోవాలి, మన మన దేవుళ్ళని మనం ప్రేయర్ చేసుకోవాలి. దాంట్లో తప్పేం లేదు. మన దేవుళ్ళు కూడా మంచిగా చెప్పారు, అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పారు తప్ప ఎక్కడైతే ఏం తప్పు చేయడు. రాముడైతే ఇంకా మంచోడు, ఒక కింగ్ ఎంత మంచిగా రూల్ చేసిండు. ఆబ్వియస్గా అందరూ మంచిగా యాక్సెప్ట్ చేసారు. అట్లా అట్లా చాలా ఉన్నాయి. ఆబ్వియస్గా బీజేపీ కన్నా తెలుసుగా ఇక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పుకుంటా పోతే అవి వస్తూనే ఉంటాయి. ఇక బార్డర్ అంటే బార్డర్లో మనం చిన్న ప్రాక్టికల్ చెప్తాను. ఒకప్పుడు మనల్ని రోజుకొకటి చంపేటోడారా. ఒకప్పుడు మనకు ఈ డిజిటల్ ఇండియా అని ఫోన్ లేకపోయేది, ఇట్లా పేపర్లో కూడా ట్రూ న్యూస్ వచ్చేది కాదు. ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా వల్ల ట్రూ న్యూస్ చాలా వస్తుందన్న. అంటే ఎవరు వాళ్ళు ఇట్లా ఎవరేమనుకున్నా కానీ దాన్ని అంటే ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఒకప్పుడు బార్డర్లో కానీ చంపుతుంటే అది పబ్లిక్కి తెలిసేది కాదు. ఇప్పుడు బార్డర్లో చంపడం కాదు, బార్డర్లు చాలా కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి, ఎవరేం చేసినా కానీ అందరికి క్లియర్గా తెలిసిపోతున్నాయి ఈ డిజిటల్ ఇండియా వల్ల. అట్లా చాలా ఉన్నాయన్న. ఎకనామీ, డిజిటల్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రాక్టికాలిటీ చూసి ఓటేయండి. ఒక పార్టీని చూస్ చేసుకురంటే అన్నీ రీడ్ చేయాలి. ఉత్తగా ఏదో మా అయ్యి అట్లా మేము అప్పటి నుంచే చేయకూడదు. మా ఫాదర్ కూడా కాంగ్రెసే. అందరినీ మార్చిన నేను. ఎందుకంటే ఉన్న ప్రాక్టికాలిటీ చెప్పాలి. యూత్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా బ్లైండ్గా వెళ్ళిపోకండి. మనం అప్పటికప్పుడు మనం చూసుకొని ఏదో పైసలు కొంచెం తినడం, మా అన్న ఈ అన్న అట్లా అనుకోని ఓట్లు వేయడం అట్లాంటివి చేయకండి. ప్రాక్టికాలిటీ చూడండి. ఒక పార్టీ చూస్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత రీడ్ చేయాలంటే అంత రీడ్ చేయాలి ఒక పార్టీ గురించి. అవన్నీ తెలుసుకొని ఓటేయండి. అఫ్కోర్స్ బీజేపీకి వేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో బీజేపీయే టాప్. కాంగ్రెస్ని వేసినా కానీ తెలుసు కదా ఎట్లా అయిపోతుందో. కంట్రీ గురించి ఆలోచించండి, నేషన్ గురించి ఆలోచించండి. ఎప్పుడైనా మన 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 ఓన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తామో ఇవన్నీ మనం సెకండరీ. చూసేయండి ఓటైతే.